హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు పొద్దున మన సబ్స్క్రైబరు ఇన్స్టాలో ఒక అతను మెసేజ్ చేసినమాట. అదేంటంటే అతను ఎవరంటే సుధాకర్ రెడ్డి. ఇతను ఏమడిగినట్టే ఇతనికి వచ్చేసి మహేంద్ర ఆల్ఫా ఆటో ఉందంట. ఈ బండికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అన్న నా బండి రన్నింగ్లో పోతుంటే రైట్ సైడ్ బాగా అవుతుందని చెప్పేసి మెసేజ్ చేసినమాట. దీనికి వచ్చేసి నేనేం చెప్పినట్టే మనోడికి 4 కప్పులు చెక్ చేయించిన అని చెప్పేసి అడిగిన. అయితే మనోడు ఏం చెప్పినట్టే 4 కప్పులు వేయించిన తర్వాత వచ్చేసి పిన్ వేయించిన తర్వాత వచ్చేసి ఈ యొక్క మన షాక్ అప్ గేర్ స్ప్రింగ్ కూడా వేసిన అని చెప్పేసి చెప్పిండనమాట. తర్వాత వచ్చి నేనేం అడిగినట్టే టైర్ ఎలా ఉందని చెప్పేసి అడిగినమాట. టైర్ కూడా కొత్త తీపించిన అయినా కానీ బాగా లాగుతుందని చెప్పేసి చెప్పిండనమాట. ఇంకోటి నేనేం అడిగినట్టే ఇవన్నీ బాగున్నాయి కానీ చెప్పేసి ఒకసారి చాయిస్ ఎలా ఉందని చెప్పేసి అడిగినమాట. చాయిస్ ఎలా ఉందని చెప్పేసి అడిగితే చాయిస్ బాగానే ఉందన్న ఇది బండి అని చెప్పేసి దాని ఫోటోలు పెట్టండి అని చెప్పేసి ఫోటోలు పెట్టిండు. ఫ్రంట్ చాయిస్ మన చాయిస్ మన కూర్చునే దగ్గర చాయిస్, తర్వాత వచ్చేసి ఎదరు కూడా మన ఫోర్క్తో సహా తీసి ఒక 2 ఫోటోలు పెట్టిండు. చూడండి ఫోటోలు. దీనికి వచ్చేసి మహేంద్ర ఆల్ఫా ఆటో బాగానే ఉంది. చాయిస్ కూడా బాగానే ఉంది, ఏం దెబ్బ తాగలేదు. అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది మీకు గతంలో కూడా వీడియో చేసినమాట. ఏంటంటే మెయిన్ సైడ్ అవుతుందంటే ఒకటి వచ్చేసి ఫోర్కు కప్పులు ఖరాబ్ అయినా కానీ కొన్నిటికి లాగుతాయి, కొన్నిటికి ఏంటంటే మన పిన్ను పోయినా కానీ లాగిద్ది, ఇంకోటి టైర్ వచ్చి ఖరాబ్ అయినా కానీ లాగిద్ది అనమాట. ఇంకోటి మెయిన్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే చాయిస్ అనేది బండి అయితే లాగిద్ది అనమాట. దీనికి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అయితే వచ్చేసి ఈ బండి చాయిస్ కూడా బాగుంది. అయితే ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లం ఎక్కువ శాతం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు అన్ని మిగతా మొత్తం చాయిస్తో సహా మొత్తం బాగుంది కాబట్టి ఈ బండికి ఫోర్క్ అనేది బెండ్ అయితే ఈ యొక్క ప్రాబ్లం అనేది వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు మనం ఫోర్క్ తీసి కొత్త తీయాలంటే డబ్బులు చాలా అవుతాయి కాబట్టి మీరు చెకింగ్ కోసం ఏంటంటే మీ యొక్క మహేంద్ర ఆల్ఫా ఆటో అనేది మీ ఫ్రెండ్స్కి ఒక ఉంటే ఈ యొక్క మీ బండి ఫోర్క్ తీసేసి ఆ బండి ఫోర్క్ టైర్తో సహా డైరెక్ట్గా ఎక్కించి ఒక్క రౌండ్ కొద్ది దూరం వేసినండి మీకు కంపల్సరీగా ట్రబుల్ అనేది అర్థమవుతుంది అనమాట. నా అంచనా ప్రకారం ఏంటంటే ఈ యొక్క ట్రబుల్ అనేది ఫోర్క్ అనేది ఈ యొక్క బండిది బెండ్ అయ్యి ఉండొచ్చు అనమాట. ఫోర్క్ ఎందుకు బెండ్ అవుతుందంటే మనం ఎప్పుడైనా రన్నింగ్లో మామూలుగా బండి పక్కన పెట్టి వచ్చి గేర్లో స్టార్ట్ చేసినప్పుడు కొన్నిటికి ఏంటంటే పెద్ద పెద్ద రాళ్ళకో గోడకో గుద్దుకుంటే అలా కూడా బెండ్ అయింది. తర్వాత వచ్చేసి మనం ఓవర్లోడ్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద గుంటలు అనేది మనం గట్టిగా గుద్దినప్పుడు కూడా ఈ యొక్క ఫోర్క్ అనేది కొద్దిగా బెండ్ అవుతాయి అనమాట. అందువల్ల కూడా ఈ యొక్క బండి అనేది ఫోర్క్ బెండ్ అయ్యి సైడ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. కాబట్టి నేను చెప్పిన విధంగా మీ ఫ్రెండ్ ఎవరు తన బైక్లు ఉంటే మహేంద్ర ఆల్ఫా ఆటో అనేది వాళ్ళ ఫోర్క్ బీకి మీ ఎక్కించి చూడండి. కంపల్సరీగా మీ యొక్క బండి ప్రాబ్లం అనేది పోద్దనమాట. ఫోర్క్ మార్చినాక ఈ యొక్క ప్రాబ్లం అనేది పోతే మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం కొత్త ఫోర్క్ తీసుకోండి. లేదంటే మాత్రం ఏదన్నా ఈ రోజుల్లో మీకు తెలియని ఏం లేదు, డిస్కౌంట్లో చాలా ఫోర్క్ దొరుకుతాయి అనమాట. అలా సెకండ్ హ్యాండ్ మంచిది చూసి తీసుకొని ఎక్కించుకొని సెట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ యొక్క వీడియోతో మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.